మరి బ్రేకింగ్ చూస్తున్న ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో మంత్రులు పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాజధాని అమరావతి సహా ఏపీ అభివృద్ధి, సిఆర్డీఏ, నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అమరావతి నిధుల సమీకరణకు అనుమతితో పాటు ఎస్ఐపిబిలో ఆమోదించిన వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. సిఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలన్నిటికీ ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిఆర్డీఏ కమిషనర్ నిధులు సమీకరించుకునే అంశంపైన మంత్రులు చర్చించనున్నారు. నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. 5వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన అంశాలకు సైతం కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ పడనుంది. కొత్తగా 30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేరున్నారు మంత్రులు. అలాగే రాజధానిలో ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులు చేసే అంశంపైన కూడా చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఇక ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, ఇవాళ ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి క్రాంతి? గుడ్ మార్నింగ్ చక్రి. మరికొద్దిసేపట్లోనే ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ నెల మొదటి గురువారం ఒక కేబినెట్ జరగడం జరిగింది. దానిలో కొన్ని కీలకమైన అంశాలపైన ప్రధానంగా చర్చించారు. దాదాపు ముఖ్యమైన అంశాలన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు జరిగే కేబినెట్కి సంబంధించి ఉదయం 10 గంటలకు 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్లో కొన్ని కీలకమైన అంశాలపైన ఈరోజు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిలో ప్రధానంగా అమరావతి రాజధానిలో నిర్మాణాలకి సంబంధించి ఇప్పటికే సిఆర్డీఏ 46వ అథారిటీ ఈ సమావేశంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నాయో, ఆమోదం తెలిపినాయో వాటికి సంబంధించి ఈరోజు కేబినెట్లో చర్చించి దానికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే రాజధానికి సంబంధించి అమరావతి ప్రాంతంలో దాదాపు 94 సంస్థలకి 92 పనులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు 64,000 కోట్లకి సంబంధించిన పనులు త్వరలోనే అమరావతి రాజధానిలో ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో ఈరోజు జరిగే కేబినెట్కి సంబంధించి కొన్ని కీలకమైన అంశాల్లో ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. దానిలో అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించేందుకు సిఆర్డీఏ కమిషనర్కి అనుమతిస్తూ ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాజధాని అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే అనేక సంస్థలకి, అదేవిధంగా రాజధాని నిర్మాణ పనులు కూడా కొంత వేగవంతం పెరిగిన నేపథ్యంలోనే దానికి సంబంధించి ఈరోజు పనుల వేగవంతానికి నిధులు సమీకరించుకునే విధంగా కూడా నిధులు వెసులుబాట్లు దానికి సంబంధించి కూడా ఈరోజు సిఆర్డీఏ కమిషనర్కి అటు నిధుల సమీకరణ కోసం దానికి అనుమతిస్తూ ఈరోజు కేబినెట్లో చర్చ జరిగి దానికి ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక నూతన అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు భవనాల టెండర్లకి ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే గతంలో ఏవైతే సింగపూర్ కంటోరియంతో డిజైన్స్ చేసిందో దానికి సంబంధించి కొంత రీవెరిఫై చేసి గతంలో ప్రారంభించిన స్ట్రక్చర్లకి సంబంధించి కూడా ఇప్పటికే IIIT మద్రాస్ కావచ్చు, ఇతర ప్రతిష్ఠితమైన సంస్థల నుంచి కూడా వచ్చిన నివేదిక ఆధారంగా నిర్మాణాలు చేపట్టాలను ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే అటు ఏపీ హైకోర్టు కావచ్చు, సచివాలయానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో చర్చించి దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక 5వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన గ్రీన్ సిగ్నల్కి సంబంధించి ఏవైతే అంశాలు గత 5వ ఎస్ఐపిబి సమావేశాల్లో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారో వాటికి సంబంధించి ఈరోజు కేబినెట్లో చర్చించి వాటికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక కొత్తగా 30,667 పెట్టుబడులకి సంబంధించి 32,133 ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనలకి సంబంధించి కూడా ఇప్పటికే ఈ గతంలో అనేక చర్చలు అయితే జరిగింది. వాటికి సంబంధించి కూడా దాదాపు
అన్నిటికీ ఒక కొలిక్కి రావడం జరిగింది. ఉద్యోగ అవకాశాలు ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకి ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ చేయమని చెప్తున్న నేపథ్యంలో తాజాగా 30,000 కోట్లకి సంబంధించిన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించి దాదాపు 32,000 ఉద్యోగాలు యువతకి ఇచ్చే విధంగా కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి దానికి సంబంధించిన ప్రాజెక్టులన్నిటికీ కూడా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక ఐటీ కంపెనీలకి సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గత క్యాబినెట్లో కూడా ఈ అంశం పైన సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్రానికి వచ్చే ఐటీ కంపెనీలకి కొంత ప్రోత్సాహకాలు అందిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఐటీ పరంగా రాష్ట్రం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి నామమాత్రము రేటుకే ఐటీ కంపెనీలకి ఇక్కడ రాష్ట్రానికి వచ్చే ఐటీ పరిశ్రమ ఎవరైతే స్థాపించాలనుకుంటున్నారో వాళ్ళకి భూమిని నామమాత్రంకి సంబంధించి రేటుకే ఇవ్వాలంటూ కూడా ఒక ప్రతిపాదన అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ క్యాబినెట్లో దానిపైన కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు ఈ ప్రతిపాదనకి సంబంధించి కూడా కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో ఏవైతే ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగిందో అదే విధంగా రాబోయే భవిష్యత్ తరాల అవసరాలకి సంబంధించి దాదాపు 40,000 ఎకరాలు మళ్ళీ దీనికి సంబంధించి భూ సమీకరణకి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. కేబినెట్లో కూడా ఆమోదం తెలిపే అవకాశం. మొత్తంగా పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగే కేబినెట్లో కొన్ని కీలకమైన అంశాలు అది రాజధాని నిర్మాణ వ్యయంగా సంబంధించి నిర్మాణానికి సంబంధించి సర్వేగంగా సాగేలాగా ఆమోదాలు తెలిపే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఐటీ పరిశ్రమకి సంబంధించి కావచ్చు, ఎస్ఐపిబి 5వ ఎస్ఐపిబికి సంబంధించిన నిర్ణయాలకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలన్నింటికి సంబంధించి కూడా ఈ రోజు జరిగే కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ క్రాంతి.